హాయ్ అండి. అందరికీ శుభోదయము. కార్తీక పురాణము 21వ రోజు. ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు: ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారము. ఈరోజు దానము చేయవలసినవి యథాశక్తి ఏమైనా కూడా దానం చేసుకోవచ్చు. అదే విధముగా ఈరోజు పూజించవలసిన దైవము కుమారస్వామి. ఈరోజు జపించవలసిన మంత్రము ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ. ఈరోజు కుమారస్వామిని పూజించటం కారణంగా సత్సంతాన సిద్ధి, అదే విధముగా జ్ఞానము, దిగ్విజయము కలుగుతుందట. ఇక కార్తీక పురాణము 21వ రోజు, 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావమును తెలుసుకునుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికులతోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాది సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గదా బాణ పరశువు మొదలైన ఆయుధాలు ధరించి ఓండోరుల ఢీకొనుచు, హూంకరించుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమి అందు ఎటు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తోకలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటను ఆలకించలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనతో ఉన్నందువలనే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని తెలుసు కూడా నీవు చింతతో కృంగిపోవుటేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుతో నీకు ఈ ఉపదేశము చేస్తూ ఉన్నాను. నా హితోపదేశమును ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము. చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అదియే కాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించిన శ్రీహరి మిక్కిలి సంతోషము పొంది నీ శత్రువులను జయించుటకు గాను నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనతో దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియచేసినట్టుల చేయమని హితోపదేశము చేసెను. అపవిత్రః పవిత్రో వా నానావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సబాహ్యభ్యం తరస్ముచిః. ఏకవింశాధ్యాయము 21వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు. నమో నారాయణాయ నమః.
లోకా సమస్తా సుఖినో భవంతు.